హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సుజాతానంద్. ఈ రోజు రెసిపీ వచ్చేసి బ్రెడ్ హల్వా. సింపుల్ ప్రాసెస్‌లో చూపిస్తున్నాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. ప్రాసెస్ మొత్తం. బ్రెడ్ మాత్రం ఫ్రెష్ బ్రెడ్ అయి ఉండాలండి. ఫస్ట్ ఎప్పుడైనా సరే బ్రెడ్ ప్యాకెట్ తెచ్చుకున్నప్పుడు ఎక్స్‌పైరీ డేట్ ఎలా ఉందో చూసుకోవాలి. ఒకసారి చెక్ చేసుకున్నాక ఏదైనా సరే. ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. నేను హల్వాకి కావాల్సిన బ్రెడ్‌ని ఇలా తీసేసుకున్నాను. ప్లేట్‌లో పెట్టేసుకొని మనకి ఓన్లీ మిడిల్ పార్ట్ ఒక్కటే యూజ్ అవుతుంది. సైడ్స్ తీసేసుకోవాలండి. మనం హల్వాకి యూజ్ చేసిన బ్రెడ్ మొత్తం ఇలా సైడ్స్ మొత్తం తీసేసుకోవాలి ఇలా. సైడ్స్ సెపరేట్ చేసుకొని ఈ పీసెస్ మొత్తం సెపరేట్ పెట్టుకోవాలి. అండ్ ఇవి చిన్న పీసెస్ కింద ఇలా సెపరేట్ చేసుకోవాలి మొత్తం. నేను పీసెస్ అన్ని ఇలా కట్ చేసుకున్నాను. స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఈ పీసెస్ మొత్తం ఇట్లా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. 2 సైడ్స్ ఫ్రై అవ్వాలండి. మనం చాలా స్పీడ్‌గా తిప్పుకోవాలి. ఎందుకంటే ఇవి చాలా ఫాస్ట్‌గా బ్రెడ్ కదా! చాలా ఫాస్ట్‌గా ఫ్రై అయిపోతాయి. మనం 2 సైడ్స్ ఇలా రోల్ చేస్తూనే ఉండాలి. తిప్పుకుంటూనే ఉండాలి. స్టవ్ కావాలంటే మనకి లేట్ అవుతుంది అంటే గనక సిమ్‌లో పెట్టుకోవాలి. మొత్తం మనం కట్ చేసిన బ్రెడ్ పీసెస్ మొత్తం ఇట్లా ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలి పీసెస్ అన్నీ. గోల్డెన్ కలర్ రావాలండి మొత్తం పీసెస్ అన్నీ. ఇలా ఆయిల్‌లో మొత్తం ఫ్రై చేసుకొని ఈ పీసెస్ ఏంటంటే సెపరేట్ చేసుకోవాలి. ఆయిల్‌లో నుంచి బయటకి తీసేయాలి. ఫ్రై అయ్యాక అలా చూసారు కదా! గోల్డ్ కలర్‌లో వచ్చినియి. తర్వాత మళ్ళీ బండిలు పెట్టేసుకొని స్టవ్ మీద 2 స్పూన్స్ నెయ్యి వేసేసుకోవాలి. మనకి డ్రై ఫ్రూట్స్ ఇంకా మన చాయిస్ అది. నేనైతే జీడిపప్పు, కిస్మిస్ వేసాను. ఇంక ఇవి రోస్ట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి బాగా ఇవి కూడా. మనం తింటాము పర్లేదు ఇష్టంగా తింటాము ఇంట్లో వాళ్ళందరం అనుకుంటే పిస్తా పప్పు, బాదం పప్పు ఇలా ఉంటాయి కదా! డ్రై ఫ్రూట్స్ అవన్నీ వేసుకోవచ్చు కావాలంటే. ఇట్లా నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి మొత్తం. ఫ్రై చేసుకొని సెపరేట్‌గా తీసేసుకోవాలి. ఒక ప్లేట్‌లోకి తీసేసుకొని ఉంచుకుంటే మనకి బ్రెడ్ హల్వా అయిపోయాక ఇంక దానిలో కలుపుకోవచ్చు. మొత్తం ఆ బండిల నుంచి ఇవన్నీ సెపరేట్ చేసుకున్నాను. సో, దీనిలో కొంచెం నెయ్యి ఉంది కదా! దానిలో ఏం చేస్తున్నానంటే ఒక గ్లాస్ అన్నమాట షుగర్ యాడ్ చేసుకోవాలి. 300 గ్రామ్స్ వస్తుంది. ఒక గ్లాస్ షుగర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ యాడ్ చేసుకొని అది పాకం రానివ్వాలన్నమాట. కొంచెం 300 గ్రామ్స్ షుగర్ ఏసుకున్నాం కదా! ఆ గ్లాస్‌తోనే హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకుంటే సరిపోతుంది. ఆ షుగర్ మొత్తం మెల్ట్ అవ్వాలి. హాఫ్ గ్లాస్ వాటర్ పోసేసుకున్నాను నేను. షుగర్ మొత్తం కరిగిపోతుంది కదా! కరిగిపోయి పాకం కింద వస్తుంది. అది కూడా బాగా బాయిల్ అయ్యాక మనకెట్లా ఉండాలంటే గులాబ్ జామ్ అది చేసుకుంటాం గదా! అట్లా ఉంటే సరిపోతుంది పాకం. మనకి ఫింగర్స్‌కి లైట్‌గా పడితే సరిపోతుంది. ఫింగర్స్‌తో చూసినప్పుడు ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా! బ్రెడ్ పీసెస్ మొత్తం ఆయిల్‌లో ఫ్రై చేసుకొని సెపరేట్ చేసుకున్నాం కదా! అవన్నీ పీసెస్ కింద కట్ చేసి అలా వేసేసుకోవాలి మొత్తం. షుగర్ సిరప్‌లో వేసేసుకోవాలి. మొత్తం పీసెస్ అన్నీ వేసేసుకొని షుగర్ సిరప్ రెడీ అయిపోయాక అవి కాసేపు నాననివ్వాలి. షుగర్ సిరప్ మొత్తం ఇప్పుడు ఈ బ్రెడ్ పీసెస్‌కి పట్టేస్తది గదా! మొత్తం. మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకొని స్టవ్‌ని షుగర్ సిరప్‌లో ఏసుకున్నాం గదా! బ్రెడ్ పీసెస్ మొత్తం. అవేమవుతుంటే స్మూత్‌గా అయిపోతాయి. ఆ సిరప్ మొత్తం ఆ బ్రెడ్ పీసెస్ లాక్కుంటది గదా! కాసేపు అలా బాయిల్ అవ్వనిస్తే బ్రెడ్ పీసెస్ మొత్తం పీల్చుకుంటుంది. ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వీడియో ఎండింగ్ వరకు చూడండి. ప్రాసెస్ మొత్తం చాలా ఈజీ ప్రాసెస్. అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అట్లా సిరప్ మొత్తం బ్రెడ్ లాక్కుంటుంది. చూసారు కదా! ఇంక అట్లా స్మాష్ చేసుకోవడం ఏమైనా పీసెస్ మనకేమన్నా కనిపించినా ఇంకలా మెత్తగా స్మాష్ చేసుకోవడమే. షుగర్ సిరప్ మొత్తం లాగేసుకుంది కదా బ్రెడ్. ఇప్పుడేంటంటే ఒక 100 గ్రామ్స్ మిల్క్ పోసుకోవాలి. కాచినయైనా, చల్లార్చినయైనా నార్మల్‌గా అయినా పర్లేదు. పచ్చి పాలైనా. మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఒక 3 మినిట్స్ అట్లా బాయిల్ అవ్వనిస్తే ఆ బ్రెడ్ మొత్తం మళ్ళీ ఆ మిల్క్ కూడా లాక్కుంటుంది. మొత్తం బ్రెడ్ మొత్తం స్ప్రెడ్ అవుతుంది మిల్క్ అనేది. చాలా స్మూత్‌గా వస్తుంది. కలర్ కూడా చాలా బావుంది. చాలా ఈజీగా కూడా అయిపోతుంది. ఎవరైనా వచ్చినప్పుడైనా, ఎవరైనా వస్తారనుకున్నప్పుడైనా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఫాస్ట్‌గా. సో, అయిపోయింది కదా! ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ ఇందాక ఫ్రై చేసుకొని సెపరేట్ చేసుకున్నాం కదా! ఆ డ్రై ఫ్రూట్స్ మొత్తం చేసుకోవచ్చు. దాంట్లో వేసేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకోవచ్చు. ఎంతో టేస్టీగా బ్రెడ్ హల్వా రెడీ. ఏ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.